ముందు మనం ఈ అమ్మాయిని ట్రేస్ అవుట్ చేయాలి. ఆపరేషన్ స్వర్ణ వెంటనే మొదలు పెట్టాలి. చలో భీమవరం. శ్వేత, గోదావరిలో మునిగొచ్చానని చెప్పింది నిజమై ఉండొచ్చు. కాని నాతో ఒక్క మాట చెప్పకుండా వెళ్ళావు. ఇంకేదో కారణం ఉంది. అదేంటో చెప్పు. మా దగ్గర అబద్ధాలు ఎందుకక్కా? చెప్పక్కా, నిజం చెప్పక్కా. భద్రావతిని కలవడానికి వెళ్ళాను. భద్రావతిని కలవడానికా? ఎందుకు? వ్రతం రోజు నిజం చెప్పేస్తానని భద్రావతి శబదం చేసింది. అందుకే అపర్ణ దగ్గర నుంచి తప్పించుకుని బయలుదేరింది. మనకంటే ముందు భద్రావతి నిజం చెప్పేస్తే మనం నేరస్తులం అయిపోతాం. నా కూతురు జీవితం కోసం నేను ఇలా చేశానని నువ్వెంత చెప్పినా వినరు. అప్పుడు దేవుడు లాంటి రఘురామయ్య గారి కుటుంబం అందరి ముందు తలదించుకుంటుంది. అలాంటి పరిస్థితి రాకూడదని భద్రావతి కాళ్ళు పట్టుకుని ప్రాధాయపడడానికి బయలుదేరాను. భద్రావతిని కలిసావా? మాట్లాడావా? కలిశాను, కానీ భద్రావతి మాట్లాడే పరిస్థితుల్లో లేదు. దానికేం రోగం? భద్రావతికి యాక్సిడెంట్ అయింది. అపర్ణ దగ్గర నుంచి తప్పించుకుని వస్తుంటే యాక్సిడెంట్ అయినట్టుంది. సీరియస్ కండిషన్ లో చనిపోయే పరిస్థితుల్లో ఉంది. పాప పనులు చేసి అలాంటి వాళ్ళు బతకూడదు, చావాలి. దేవుడు మన పక్షాన నిలిచాడు. దాని పీడ వదిలించాడు. రోడ్డు మీద అది అనాథ వచ్చేస్తుంది. భద్రావతి నా పరిస్థితిలో చూసి నేనే హాస్పిటల్లో జాయిన్ చేశానమ్మా. రక్తం కావాలంటే నేనే ఇచ్చాను. నువ్వు చాలా గ్రేట్ అక్క. మంచితనంలో మదర్ తెరిసాని మించిపోయావు. అసలు అలా ఎలా చేయగలిగావు అక్క? నీ జీవితాన్ని, ఆ కుటుంబాన్ని సర్వనాశనం చేయాలని అది అన్ని ప్రయత్నాలు చేస్తుందని తెలుసు కూడా దానిని తీసుకెళ్లి హాస్పిటల్లో జాయిన్ చేసావా? శభాష్ అక్క, శభాష్. బుద్ధి లేని వాళ్ళు, పిచ్చి పట్టిన వాళ్ళు అలాంటి పనులు చేస్తారు. అది బ్రతికిందంటే మళ్ళీ అందరి జీవితాలు ప్రాబ్లమ్స్ లో పడతాయి. అలా అని చావు బతుకుల్లో ఉన్న మనిషిని వదిలేలేం కదా అపర్ణ. అయ్యో, నీ మంచితనమే నీకు పెద్ద శత్రువు అవుతుంది. ఇంకెప్పటికి అర్థం చేసుకుంటావక్క? ఆ క్షణంలో నాకు భద్రావతి కనిపించలేదు, ఒక ప్రాణం కనిపించిందంతే. అవును, దానిదైతే ప్రాణం, ఎదుటి వాళ్ళది ప్రాణం కాదు. నీ గురించి నిజం చెప్పలేదని స్వర్ణక్కని చంపాలని చూసింది. మరి స్వర్ణక్కది ప్రాణం కాదా? అలాంటి దాని మీద నువ్వు జాలి చూపించావు. అది చేసిన తప్పులకి దేవుడు దానికి శిక్ష వేశాడు. మంచి అవకాశాన్ని చెడగొట్టేశావు. నీ మంచితనం చేతకానితనం అవుతుంది. ఆ చేతకానితనం అందరినీ సమస్యల్లోకి నెట్టేస్తుంది. ఒక ప్రాణాన్ని కాపాడి చాలా ప్రాణాలు బలిస్తున్నావమ్మా. తమ్మా అక్క, ఐశ్వర్యరాయ్, దీపికా పదుకొని లాంటి అందమైన అమ్మాయిల్ని బెంగళూరులో వదిలేసి అడ్రస్ లేని ఒక అమ్మాయి కోసం భీమవరం వెళ్ళడం నాకు చాలా ఆశ్చర్యంగా ఉందిరా. తాజ్మహల్ చూడాలంటే మనం ఆగ్రా వెళ్ళాలక్క. తాజ్మహల్ మన దగ్గరికి రాదు. ఆ అమ్మాయి నీకు అంత బాగా నచ్చేసిందా? ఎందుకు నవ్వావు? యుద్ధం ఎందుకు చేస్తున్నానంటే ఎవరైనా ఏం చెప్తారక్క? గెలుపు కోసం అని చెప్తారు.
నేను అదే చెప్తున్నాను. ఆ అమ్మాయి నాకు నచ్చింది కాబట్టి బెంగళూరు దాకా వెళ్ళాను. ఇప్పుడు భీమవరం వెళ్తున్నాను. యుద్ధం చేస్తున్నాను. ఆ అమ్మాయిని గెలుస్తాను. ఎట్టి పరిస్థితిలోనూ తనని పట్టుకుంటాను. నీ పంతం నాకు నచ్చిందమ్మా. ఎలాగైనా సాధిద్దాం. ఈ అక్క నీకు ఇవ్వబోయే పెద్ద గిఫ్ట్ అదే. దాన్ని తీసుకునే వెళ్దాం. నిజాన్ని బయట పెట్టొద్దని భద్రావతి కాళ్ళు పట్టుకుని అర్థించడానికి బయలుదేరాను. ప్రాణాపాయ స్థితిలో పడున్న భద్రావతిని చూసి అడ్డు తొలగిపోయిందిలే అని వదిలేయలేకపోయాను. ఇప్పుడు తన కళ్ళు తెరిచిందంటే ఖచ్చితంగా నిజం చెప్పేస్తుంది. కానీ నేనే తన ప్రాణాలు కాపాడని తెలిస్తే ఆవిడ మనసు కరుగుతుందనే నమ్మకంతో నిజాన్ని బయట పెట్టదనే ఆశతో వెళ్తున్నాను. నా నమ్మకాన్ని నిజం చే స్వామి, నిజం చే. ఇంట్లో వాళ్ళతో ఏమని చెప్పి బయటికెళ్ళాలి? హలో మావయ్య, నేను లహరిని. చెప్పమ్మా. అమ్మకి యాక్సిడెంట్ అయింది మావయ్య. యాక్సిడెంట్? అవును మావయ్య. అసలేం జరిగిందంటే ఏ హాస్పిటల్ అమ్మా? శ్రీ హాస్పిటల్. అలాగా, సరే మేము వెంటనే బయలుదేరుస్తున్నాం. అలాగే మావయ్య. ఏమైందండి? యాక్సిడెంట్ అంటున్నారేంటి? భద్రావతికి యాక్సిడెంట్ అయిందంట. ప్రాణాపాయం లేదని లహరి చెప్పింది. అందుకేనేమో సత్యనారాయణ స్వామి వ్రతానికి రాలేకపోయింది. అవును, నువ్వు తొందరగా బయలుదేరు. హాస్పిటల్కి వెళ్ళి చూసొద్దాం. నువ్వు వెళ్ళి పరుసు పట్టరా. అలాగేనండి. మావయ్య వాళ్ళు వెళ్ళారంటే నిజం చెప్పేస్తుంది. ఎలా ఆపాలి? అయ్యో, ఏమైందమ్మా? ఆపిల్ కట్ చేస్తుంటే కట్ అయింది అత్తయ్య. కాస్త జాగ్రత్తగా చూసుకోవాలి కదమ్మా. సరే ఉండు, నేను వెళ్ళి పసుపు తీసుకొస్తాను. అభికి ఫోన్ చేయండి. చిన్న గాయమే కదా అత్తయ్య, ఆయన కంగారు పెట్టకండి. ఇప్పుడు ఏం చేద్దామండి? ఇంట్లో ఎవరూ లేరు. మనమేమో భద్రావతిని చూడ్డానికి వెళ్ళాలి. అలా శ్వేతని ఒంటరిగా వదిలి వెళ్ళలేము. అన్నట్టు చెప్పడం మర్చిపోయాను, భద్రావతికి యాక్సిడెంట్ అయిందమ్మా. అవునా? ఎలాగోలా వీళ్ళు ఆగిపోయేలా చూడు స్వామి. శకుంతల, హాస్పిటల్కి వెళ్తున్నాం కదా, శ్వేత కూడా అక్కడే ట్రీట్మెంట్ ఇప్పించి భద్రావతిని చూసి వచ్చేద్దాం. ఇంత చిన్న గాయానికి హాస్పిటల్కి ఎందుకు మావయ్య? టీటీ ఇంజెక్షన్ చేయించుకోవాలి కదమ్మా. అవునండి, మీరు చెప్పింది కరెక్టే. పదమ్మా. పదమ్మా.
రామ్మా. డాక్టర్ గారు ఉన్నారమ్మా? సార్ రౌండ్స్కి వెళ్ళారండి, మీరు వెయిట్ చేయండి. అమ్మాయి వేలికి గాయమైంది. డాక్టర్ గారు వచ్చేలోపు ఫస్ట్ ఎయిడ్ చేస్తే బావుంటుందని. పక్క రూమ్లో సిస్టర్ ఉన్నారు, వెళ్ళండి. అలాగేనమ్మా, రండి. రా. చెప్పండి సార్. ఆ, అమ్మాయి వేలికి గాయమైంది. మీరు కూర్చోండి. టూ డేస్ వాటర్లో తడవకుండా చూసుకోండి. అలాగే. శ్వేత, ఇంటి దగ్గర నుంచి బయలుదేరినప్పటి నుంచి చూస్తున్నాను. ఎందుకంత కంగారు పడుతున్నావు? ఏం లేదు అత్తయ్య. హాస్పిటల్ అంటేనే సైకలాజికల్ గా మనకు తెలియని ఆందోళన కలుగుతుందిలే. పదండి. రామ్మా. కంగారు పడకమ్మా, ఏం కాదు. నాన్న లేడు, అమ్మ కూడా లేకపోతే నేను అనాథనైపోతాను మావయ్య. ప్రాణాపాయం తప్పిందని డాక్టర్ చెప్పారు కదా. అమ్మకేం కాదు, బాధపడకు. అమ్మ ఎక్కడుంది? అక్కడుంది, రండి. అమ్మ కళ్ళు తెరిచి నిజం చెప్పాక నీ పని ఉంటుందే, చెడు కూడా ఆడుకుంటాను. అమ్మా, అమ్మా, ఎవరొచ్చారో చూడమ్మా. ఒక్కసారి కళ్ళు తెరిచి చూడమ్మా. ఆపదలో ఉన్న వారికి అప్పులిచ్చి ఆదుకున్న నిన్ను ఏం తప్పు చేశావో నా దేవుడు ఇలా చేశాడమ్మా. నీకు మావయ్య, అత్తయ్య, నేను, ఆ కుటుంబం మొత్తం ఉన్నారు. నీకెలాంటి కష్టం కలగకుండా చూసుకుంటాం. ఒక్కసారి లేచి మాతో మాట్లాడమ్మా. భద్రావతి, అమ్మా,
నీకోసం మామయ్య అత్తయ్య ఆ ఇంటి కొత్త కోడలు శ్వేత కూడా వచ్చిందమ్మా. వద్దమ్మా, తీయొద్దు. శ్వేత గురించి చెప్పాలని ట్రై చేస్తోంది. ఇదే మంచి సమయం. మామయ్య, అమ్మ మీతో ఏదో చెప్పాలనుకుంటుంది. డాక్టర్ పర్మిషన్ లేకుండా తీయకూడదు. 4 మాటలు మాట్లాడినంత మాత్రాన ఏమైపోదు. ఎలా జరిగిందమ్మా? ఇప్పుడే దిగాను, టాక్సీలో బయలుదేరుతాను. తొందరగా వచ్చేయండి, వెయిట్ చేస్తూ ఉంటాను. ఈ యాక్సిడెంట్ జరగడానికి కారణం శ్వేతే. అన్నయ్య, ఏం మాట్లాడుతున్నావు భద్రావతి? అవును వదినా. శ్వేత వల్లే. నాకు యాక్సిడెంట్ జరిగింది. భద్రావతి అలా ఎందుకందమ్మా? తనకి యాక్సిడెంట్ జరగడానికి నువ్వు కారణమని ఎందుకంటుంది? చెప్పమ్మా. నిన్నే అడుగుతుంది, చెప్పమ్మా. నేను చెప్తాను అత్తయ్య.